చెప్పేది మీకే. మేడం ఏమైంది? కింద ఫ్యాక్టరీ స్టాఫ్ ఒకరినొకరు కొట్టుకుంటున్నారు మేడం. చాలాసేపటి నుంచి మేడం. ఎంత చెప్పినా ఆగట్లేదు మేడం. ఏ సార్ ఏమైంది? తెలియదు మేడం. మీరు త్వరగా రావాలి మేడం. ఎందుకు అలా గొడవ తప్పండి సంగతి చెప్తాను. నన్నే కొడతావరా? నన్నే కొడతావా? ఎందుకలా చెప్పేది? ఆపండి. ఏంటి గొడవ ఇక్కడ? ఏం చేస్తున్నారు? మేడం వీడు నన్ను మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడు మేడం. నేను కూడా వీళ్ళలాగే ఒక ఎంప్లాయీనే కదా మేడం. నన్నే టీచ్ చేస్తున్నాడు మేడం. ఏంటి మీరు స్కూల్ పిల్లలా గొడవ పడుతున్నారు? ఇన్ని ఆర్డర్స్ ఉన్నాయి. పని చేయడం మానేసి ఇలా ఒకరిదొకరు గొడవ పడుతుంటే ఏంటి అర్థం? మేడం పని చేస్తాం, అలా అని అభిమానం చంపుకొని పని చేయమంటారా? వీడు నన్ను క్షమించమని అడగాలి. రే ఏంటి క్షమాపణ? అదంతా జరగని పని. నీ దుక్కున చోటు చెప్పుకోపో. అదిగో చూడండి మేడం ఎంత పొగరుగా మాట్లాడుతున్నాడు. అసలేంటి మీ గొడవ? నేను పని చేసుకుంటున్నాను మేడం, వీడియో కావాలని గొడవ పెట్టుకుంటున్నాడు. నాకు పని చేయటం రాదు, బుద్ధి లేదంటున్నాడు మేడం. అవునరా, నీకు నిజంగా బుద్ధి లేదు. ఏంట్రా? ఆపండి. మీకు కొంచెం కూడా బాధ్యత అనేదే లేదా? జాన్సమ్మ మిమ్మల్ని ఎంత నమ్ముతున్నారు? నెల నెల కరెక్ట్గా జీతం తీసుకుంటున్నారు కదా. తీసుకునే జీతానికి కొంచెమైనా విశ్వాసంగా ఉండకర్లేదా? డ్యూటీ అవర్స్కి మించి మిమ్మల్ని ఎప్పుడైనా ఎక్స్ట్రా అవర్స్ పని చేయమని చెప్తున్నామా? చెప్పండి. లేదు మేడం. మిమ్మల్ని వేరేమైనా ప్రెషర్ చేస్తున్నామా? దీవాలి, సంక్రాంతి అని బోనస్, మీ ఇంట్లో అందరికీ ఇన్సూరెన్స్, మిమ్మల్ని అందరినీ జాన్సమ్మ ఫ్యామిలీలో ఒకరిలా చూస్తున్నారు. కానీ మిమ్మల్ని చూస్తే ఒకరితో ఒకరు గొడవ పెట్టుకుని వర్క్ టైంని వేస్ట్ చేస్తున్నారు. ఈ మంత్లో మనకొచ్చే ఆర్డర్లో ఒక్క ఆర్డర్ లేట్ అయినా మన కంపెనీ పేరు ఏమవుతుందని ఒక్కసారైనా ఆలోచించారా? లేదు మేడం. అది మాట్లాడకండి. జాన్సమ్మ ఫ్యాక్టరీ వైపుకే రారు. ఎందుకంటే మిమ్మల్ని ఆవిడ అంత నమ్ముతున్నారు. దీనికి మించి గొడవలు పడుతూ పని చేయడం కుదరదు అని చెప్పారంటే ఆలోచించేదే లేదు. టర్మినేట్ చేసి ఇంటికి పంపిస్తాను. వెళ్ళండి, వెళ్ళి పని చూడండి. వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి వర్క్ చూడండి. అమ్మ పలుకు జగదమ్మ పలుకు, ఈ ఇంటి మీద అమ్మ కన్ను పడింది తల్లి, కన్ను పడింది. కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు, ఆ పలుకు చెవిన వేసిపోతానే తల్లి. అంబ పలుకు జగదాంబ పలుకు, ఈ ఇంటి మీద అంబ కన్ను పడిందే తల్లి. అమ్మా ఎవరమ్మా అది? బుడబుక్కలాడమ్మా. ఏంటి ఇంకా బుడబుక్కలాంటి వాళ్ళు కూడా ఉన్నారా? పాపం ఇల్లు వెతుక్కుంటూ వచ్చాడు. వెళ్ళి ఏంటి అని చూస్తాను. అంబ పలుకు జగదాంబ పలుకు, ఈ ఇంటి మీద అంబ కన్ను పడింది తల్లి, కన్ను పడింది. సంచి పట్టయ్యా. వద్దమ్మా. ఎందుకు వద్దని చెప్తున్నారు? అమ్మా నేను ఇలాంటివి ఏమైనా మంచి చెప్పేటప్పుడు ఇవన్నీ తీసుకుంటే నా మనసుకి మంచిది కాదమ్మా. నేను చెప్పబోయేది చెడు వాడతామ్మా. ఇది నేను తీసుకుంటే నాకు అరగదమ్మా. చెడు వార్తనా? ఏమంటున్నారు? అంబ పలుకు జగదాంబ పలుకు, నావి కాదు అమ్మ పలుకులు తల్లి. నీకు తోడబుట్టిన రక్తానికి ఆపదుంది తల్లి. ఇది అమ్మ పలుకులమ్మా, అమ్మ పలుకులు. ఎలాగైనా పోయి కాపాడు తల్లి, కాపాడుకో. దృష్టి తప్పితే ప్రాణాలు తప్పుతాయి తల్లి. ఇది అమ్మ పలుకు జగదాంబ పలుకు తల్లి. పోమ్మా పో. నీ తోడబుట్టినవాడు ఎప్పుడు సంతోషంగా ఉన్నాడు అని అమ్మ చెప్తుందో అప్పుడు నీ దగ్గరకు వచ్చి బియ్యాన్ని తీసుకుంటాను తల్లి.
వెంటనే కదులు తల్లి. అంబ పలుకు జగదాంబ పలుకు. ఏంటమ్మా ఏమంటున్నారు అతను? మీ మావయ్యకి ఏదో ఆపదంటున్నాడు తను. మామ అంటే రవి బాబా వాళ్ళ నాన్ననా? అవును తను. అమ్మా అదంతా నమ్ముతున్నావా నువ్వు? వాళ్ళేదో చెప్తే అదంతా జరిగిపోతుందమ్మా. నువ్వు వెళ్ళి పని చూసుకోమ్మా. లేదు, నాకు భయంగా ఉంది. ఎవరో తెలియని వాడు అన్న గురించి ఎలా చెప్పి వెళ్తాడు? కనీసం బియ్యం కూడా ఆశించలేదే. తను చెప్పిన దానిలో నిజం ఉన్నట్టే కదా. తను నువ్వు మడమ్మకి ఫోన్ చేయి. ఉమ్. జయ, మణి, చెప్పు జయ. అన్న ఎక్కడున్నాడు? ఇంట్లోనే కదా? అది బానే ఉన్నాడు కదా? తనతో ఎవరున్నారు? అదేంటంటే జయ, చెప్పు మణి, ఏమైంది? జయరామ్కి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. ఆ? నీకు చెప్తే నువ్వు భయపడతావేమో అనే భయంతో చెప్పట్లేదు. హాస్పిటల్లో సీరియస్గానే ఉంది. ఏంటి ఏంటి మణి, ఏం చెప్తున్నావు నువ్వు? అయ్యయ్యో, మా అన్నయ్యకి ఏమైంది? సడన్ గా పల్స్ అంతా పడిపోయింది. చాలా సీరియస్గా ఉంది. అయ్యయ్యో దేవుడా, మా అన్నయ్యని ఎందుకు ఇలా క్షోభ పెడుతున్నావు? జయ, భయపడకు, ఏం కాదు. మీనా అమ్మ అక్కడే ఉంది. నువ్వు ధైర్యంగా ఉండు జయ, ఏం కాదు. నీకు నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఏమైందమ్మా? మీ మావయ్యకి ఆరోగ్యం బాగాలేదంట, సీరియస్ గా ఉన్నారంట, హాస్పిటల్లో చేర్పించారంట. అంతా ఆయన చెప్పినట్టే జరుగుతుంది. దేవుడా, మా అన్నయ్యని కాపాడు. ఈ కష్టం ఉన్నా నాకివ్వు. ఆయన మాత్రం నా నుంచి దూరం చేయకు. భార్య బిడ్డ సొంత బంధమని ఏ సంతోషాన్ని అన్న అనుభవించలేదు. ఆయన ఒంట్లో ప్రాణం మాత్రమే ఉంది. అది తీసేస్తానంటే ఎలా స్వామి? అమ్మా మావయ్యకి బానే ఉందంట. ఇప్పుడే అక్క ఫోన్ చేసింది. ఇంకా మావయ్యకి ఎలాంటి ఇబ్బంది ఉండదంటమ్మా. అమ్మా 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 కూర్చోమ్మా. అమ్మా నువ్వు పొద్దున్నుంచి పచ్చి మంచి నీళ్లు కూడా తాగలేదు కదా. మావయ్య కోసం పూజలు చేస్తున్నావు. నీ పూజ ఫలించిందమ్మా. ఉండు.